రీసెంట్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొన్ని సంచలన చర్యలు తీసుకోబోతున్నట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. అయితే ఎందుకు మరి చర్యలు తీసుకుంటుంది అంటే రీసెంట్గా పాకిస్తాన్ టీం కొన్ని నిబంధనలు ఉల్లంఘించారనమాట. ఆ నిబంధనలు ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మ్యాచ్ రిఫరీ యాండీ క్రాఫ్ట్తో వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు మాట్లాడేది ఎక్కడ అంటే డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్స్కున్న నిబంధనల ప్రకారం ఎవరు కూడా ఫోన్లు క్యారీ చేయకూడదు. వాళ్ళు గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యే ముందే వాళ్ళ ఫోన్లన్నీ కూడా ఒక చోట భద్రమైన ప్లేస్లో దాచిపెడతారు. ఎందుకంటే మధ్యలో వాళ్ళకి ఏమైనా ఫోన్లు వచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారని చెప్పేసి ఐసీసీ నిబంధనల ప్రకారం వాళ్ళందరూ కూడా ఫోన్లు మ్యాచ్ సమయంలో భద్రపరుస్తారు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రెస్సింగ్ రూముల్లోనే పాకిస్తాన్ ప్లేయర్లు కెమెరా తీసుకొచ్చారు. కెమెరా తీసుకురావడం అనేది విరుద్ధం అనమాట, నిబంధనల విరుద్ధం. దానివల్ల వీడియో తీసి ఆ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కాబట్టి ఒక రకంగా ఏంటి అంటే అక్కడ నిబంధనల ఉల్లంఘన, అక్కడ సీక్రెట్ పాటించకుండా నిబంధనల ఉల్లంఘన చేశారు. దీని మీద పాకిస్తాన్ బోర్డు నిబంధన ఉల్లంఘన చేసింది కాబట్టి ఐసీసీ పాకిస్తాన్ వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. ఒకవైపు యాండీ క్రాఫ్ట్ మాకు క్షమాపణలు చెప్పిండని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నా కానీ యాండీ క్రాఫ్ట్ మాత్రం ఎక్కడా కూడా నేను క్షమాపణలు చెప్పలేదు, ఓన్లీ మాట్లాడుకున్నాం అని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ పాకిస్తాను అటు మ్యాచ్ ఓడిపోయి తన దేశం ముందు పరువు పోగొట్టుకుంటుంది, ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకుంటుంది, ఇప్పుడు ఇలా నిబంధనలు ఉల్లంఘించి కూడా పరువులు పోగొట్టుకుంటుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ మన భారతదేశంతో మ్యాచ్ అంటే పాకిస్తాన్కి వణుకుతుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.